C is lesser than D, E is greater than equal to B, B is greater than D, A is equals to E ఇచ్చాడు. ఇలా ఇచ్చి బీనకు సీనకు సంబంధం అడుగుతున్నాడు. బీనకు సీనకు సంబంధం, బి నుంచి డి రావాలి, డి నుంచి సికి రావాలి, సంబంధం వచ్చేస్తుంది. అనగా బి ఈజ్ గ్రేటర్ దాన్ డి, డి నోటి వైపు ఉంది, సి తోక వైపు ఉండాలి ఉంది. బి ఈజ్ గ్రేటర్ దాన్ డి, డి ఈజ్ గ్రేటర్ దాన్ సి అన్నాం. కాబట్టి బీనకు సీనకు మధ్య ఈ రెండింటిలో పెద్దది గ్రేటరే, కాబట్టి బి ఈజ్ గ్రేటర్ దాన్ సి. కావున బి ఈజ్ గ్రేటర్ దాన్ సి. ఓవర్. అలాగే ఏనకు డీనకు మధ్య సంబంధము, ఇదేమో ఏ, ఇదేమో డి, ఓకేనా, డి. కానీ ఈ నుంచి డీకి రావాలి, ఈ నుంచి డీకి రావాలంటే ఈ ముగ్గురిని ఇన్వాల్వ్ చేయాలి. చూడండి, ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఈ, అలాగే ఈ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు బి, అలాగే బి ఈజ్ గ్రేటర్ దాన్ డి అంటాం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు బి, బి ఈజ్ గ్రేటర్ దాన్ డి అంటాం. ఓకేనా. కాబట్టి ఏ డీల మధ్య సంబంధం ఈ రెండింటిలో గ్రేటర్ వస్తుంది, ఏ ఈజ్ గ్రేటర్ దాన్ డి అంటాం. కానీ ఇక్కడ ఏ ఈజ్ లెస్సర్ దాన్ డి ఉంది, తప్పు. కాబట్టి ఓన్లీ 1 ఫాలోస్, అంతే.